ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తే అది మంచి పని అయితే ఆ పని అలవాటు అవుతుంది. అలవాటు అయితే మంచి అలవాటు. అదే ఆ పని రాంగ్ అయితే అడిక్షన్ అయిపోతుంది. అడిక్షన్ అనేది ఇప్పుడు డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, సిగరెట్ కంటే ఎక్కువ అడిక్షన్ అందులో ఎఫెక్ట్స్ చూపిస్తుంది. బాడీ పాడైపోతుంది. బట్ ఈ సోషల్ మీడియా అడిక్షన్ ఉంది, అది స్లో పాయిజన్. మనకు తెలియదు ఏమవుతుందో అని. అది మనం అడిక్ట్ అయ్యామన్న సంగతి కూడా మనకు తెలియదు. ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అండ్ దాని నుంచి ఎలా బయటకు రావాలి? సో సోషల్ మీడియా దేనికి లింక్ ఉందంటే మొబైల్కి, రైట్? మొబైల్ ద్వారా సోషల్ మీడియా అడిక్షన్ అనేది అయిపోయింది ఈరోజు మనకి, రైట్? సో మొబైల్ అడిక్షన్ నుంచి బయటికి ఎలా వస్తే సోషల్ మీడియా కూడా ప్రాబ్లమ్ సాల్వ్. సో ఈ మొబైల్ అడిక్షన్ అనేది వల్ల మనమే ఈరోజు బాధపడట్లేదండి, మన చుట్టుపక్కల వాళ్ళు, మనం నమ్ముకున్న వాళ్ళు, మన క్లోజ్ పీపుల్ కూడా చాలామంది బాధపడుతున్నారు దట్ మనం టైం ఇవ్వట్లేదని. ఎగ్జాంపుల్, ఇది రియల్ స్టోరీ. ఇంకా ఒక రాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. ఒక స్కూల్లో ఒక టీచర్ అందరు స్టూడెంట్స్ని కూర్చోబెట్టేసి ఒక అసైన్మెంట్ లాంటిది ఇచ్చింది. మీ అందరికీ ఒక విష్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని రండి. అంటే మీ జీవితంలో ఏవైతే కోరికలు రాసుకొని రేపటి రోజున ఫుల్ఫిల్ అవ్వాలనుకుంటారో అట్లాంటిది ఏం ఫుల్ఫిల్ కావాలి అనుకుంటున్నారో ఒక విష్ లిస్ట్ రాసుకొని రండి అని చెప్పేసి టీచర్ హోంవర్క్ ఇచ్చింది. అందులో రాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు. సో వెళ్ళి రాసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత టీచర్ వాళ్ళందరినీ క్లాస్ రూమ్లో చదవడానికి టైం ఉండదు కాబట్టి నేను ఇంటికి వెళ్ళి చదువుతాను, రేపు నెక్స్ట్ మార్క్స్ వేసుకొని మీకు తీసుకొస్తానని చెప్పింది. సో ఇంటికి వచ్చి ఒక్కొక్కరిది చదువుతుంది. రాజు అనే లెటర్ రాగానే ఏడవడం స్టార్ట్ చేసింది. ఓకే, పక్కకు వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, ఎదురుగానేమో అత్త మామయ్య ఉన్నారు. సో వాళ్ళ హస్బెండ్ మొబైల్ చూసుకుంటే ఏమైంది ఏడుస్తున్నావు అని అంటున్నాడు అనమాట. ఈ రాజు అని ఒక అబ్బాయి ఉన్నాడండి. అబ్బాయి ఎవరైతే ఉన్నారు కదా, పేరు చెప్పలేదు బై ది వే, ఒక అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో విష్ లిస్ట్లో ఏం రాసిండానంటే, భగవంతుడా నేను ఇంటికి రాగానే మా నాన్నమ్మ ఏదైతే ఉంటుందో, మా తాతయ్య ఎవరైతే ఉంటారో వాళ్ళ వెంబడి వెళ్ళి నేను ఆడుకోవాలనుకుంటాను, కానీ వాళ్ళు మొబైల్లో బిజీ అయిపోయారు. సో దయచేసి నన్ను మొబైల్ లాగా మార్చేసే, అట్లీస్ట్ వాళ్ళ వెంబడి నేను ఉండటం. లేదు అంటే మా మమ్మీ ఎవరైతే ఉన్నారో తను జాబ్ చేసి ఇంటికి వస్తుంది, వచ్చిన తర్వాత నాతో టైం స్పెండ్ చేస్తానంటే ఆమె కూడా అలసిపోయి రెస్ట్ తీసుకోకుండా మొబైల్లోనే చూసుకుంటూ కూర్చుంటుంది. అట్లీస్ట్ నన్ను మొబైల్ లాగా మార్చేస్తే నేను మా మమ్మీ ఒడిలో ఉంటాను. సరే మా నాన్న ఆఫీస్ నుంచి వస్తాడు, వచ్చిన తర్వాత కనీసం మా నాన్నతో టైం స్పెండ్ చేద్దామని అనుకుంటే, ఆయనతో నా మెమరీస్ అన్ని షేర్ చేసుకుందాం, డైలీలో ఏం జరిగినానంటే, మా నాన్న వచ్చేసి ఫ్రెష్ అయిపోయి మొబైల్ పట్టుకొని ఇంకా అలానే ఆఫీస్లకు సంబంధించిన మీటింగ్స్ ఇంకేదో జూమో అవన్నీ చేసుకుంటే అలానే కూర్చుంటాడు. అట్లీస్ట్ మొబైల్ అయిపోతే మా నాన్నతోనన్నా టైం స్పెండ్ చేస్తాను. ఇక్కడ మా తాతతోనన్నా, నాయనమ్మతోనన్నా, మా మమ్మీతోనన్నా, లేదంటే మా డాడీతోనన్నా, వీళ్ళందరితోని స్పెండ్ చేయడానికి నాకు అవకాశం దొరుకుతుంది. నన్ను మొబైల్ లాగా మార్చేసే భగవంతుడా, లేదంటే వాళ్ళ మొబైల్నన్నా మాయం చేసే అని చెప్పి రాసి. అది విన్న తర్వాత టీచర్ ఏడ్చిందన్న కదా. ఎందుకు ఏడ్చిందని అంటే ఆ రాజు ఎవరో కాదు, టీచర్ కూడా, రైట్? సో నా ఇది విన్న తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా చాలా ఏడ్చాడనమాట. అంటే మనము ఇంట్లో ఎట్లుంటున్నాం ఈరోజు, మన సొంత పిల్లలకే టైం అనేది ఇవ్వట్లేదు ఈరోజు ఏ తల్లిదండ్రులన్నా ఎందుకోసం కష్టపడుతున్నారు? పిల్లల ఆనందం ఉండడం కోసమే. అట్లాంటి ఇంట్లో ఏం లాభం? పిల్లలే ఆనందంగా లేకుండా కష్టపడితే ఏం లాభం, రైట్? ఏ హస్బెండ్ అన్న ఎందుకు కష్టపడతాడంటే భార్యని ఆనందంగా చూసుకోవడానికి కోసమే. కానీ ఈ హస్బెండ్కి ఆ కష్టపడే ప్రాసెస్లో భార్యనే ఆనందంగా లేనప్పుడు ఆ కష్టపడింది ఎవరికి? కరెక్ట్. వాట్ ఎవర్ ఇట్ మే బి రిలేషన్లో. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ మొబైల్ పక్కనే పెట్టేసేసి ఇంట్లో అందరితో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. దీనికోసం ఒక రూల్ నేను డిజైన్ చేసిన, అది పాటించుకుంటే అందరికీ చాలా బాగుంటుంది. మా ఇంట్లో పాటిస్తున్నాం ఇది. డైలీ ఆఫీస్ నుంచి రాగానే ఒక 8 o'clock అట్లా మొబైల్ ఫోన్ ఒక బాక్స్లో వేసి వేరే రూమ్లో పెట్టేసేసాను. ఓకే, అండ్ వెళ్ళి ఫ్యామిలీస్తో టైం స్పెండింగ్ వగర మళ్ళీ పొద్దున ఆ మొబైల్ ఫోన్ తీసుకొని పనులు చేసుకోవాలి. ఈ రూల్ ఒక్కటి పాటిస్తే బాగుంటుంది. అందులో ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్నీ వేసి పక్కనే వేసి పడేసాలి, అంతే. సూపర్గా ఉంటుంది ఇది. ఎందుకంటే ఈరోజు మొబైల్ ఫోనే కాదండి, మనము బయట పన్ను పొద్దున్న దాకా ఏ ప్రొఫెషనల్ ఉండని చేసుకొని వచ్చి ఆ టెన్షన్స్ అంతా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ పైన రుబ్బుతున్నారు. అసలు అంత స్ట్రెస్ పడేది ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్ కోసమే కదా. సో ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వచ్చేసి అరే ఏంటి వాళ్ళు రానంతసేపు మేము హ్యాపీగా ఉన్నాం, వాడు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉందని వాళ్ళు ఫీల్ అవుతారు పాపం. ఓకే, సో ఏం లాభం చెప్పండి? అంటే ఇంట్లో ఒక వైఫ్ హస్బెండ్ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేసి దాని తర్వాత వచ్చిన తర్వాత హస్బెండ్ని మంచిగా పలకరించి దాని తర్వాత టైం స్పెండ్ చేయడం అనేది ఒక మంచి రిలేషన్. కానీ ఒక హస్బెండ్లో అట్లున్నారు ఈ మధ్యకాలంలో. ఇంటికి రాగానే ఆ వైఫ్ ఎందుకు వచ్చిండో అనుకుంటారు, పిల్లలు ఎందుకు వచ్చిండో అనుకుంటే వాడు వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా లేడు, చిరాకు. ఓకే, చిరాకు, టెన్షన్, ఫ్రస్ట్రేషన్. అందుకోసం దీనికి ఒక పర్సన్ది ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అతను డైలీ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఒక బ్యాగ్ తీసేసి చెట్టు పైన పెట్టి లోపలికి వెళ్తాడు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ చెట్టు పైన నుంచి బ్యాగ్ కింద పెట్టేసి ఆఫీస్కి వెళ్తాడు. ఏంటని పక్కన వాళ్ళు ఆడితే చెప్తున్నాడు అనమాట, నేను డైలీ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నా ఆఫీస్లో ఉన్న టెన్షన్స్ అంతా కూడా ఒక బ్యాగ్లో వేసేసి ఆ చెట్టు పైన పెడుతున్నాను,
ఫీల్ అయ్యి ఒక ట్రూ హస్బెండ్ ట్రూ ఫాదర్ లాగా లోపలికి వెళ్తాను. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నేను ఏదైతే ఉంటానో ఆ ప్రాబ్లమ్స్ని ఆఫీస్ తీసుకొని ఒక ట్రూ ఎంప్లాయీ లాగా నేను ఆఫీస్కి వెళ్తాను. సచ్ అన్ అమేజింగ్ థింగ్. రైట్. సో అట్లా ప్రతి ఒక్కరు అలా ఫీల్ అయితే ఫ్యామిలీలు చాలా సూపర్గా ఉంటుంది. ఆఫీస్ టెన్షన్ ఆఫీసే, ఇల్లు ఇల్లే. డోర్ దానికి వచ్చేవరకే ఆఫీస్ టెన్షన్, తర్వాత ఆ మ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆఫీస్ కింద ప్రాబ్లం పెడుతున్నాను అట్లా అనుకొని లోపలికి పోవాలి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది రిలేషన్స్. ఇప్పుడు ఆఫీస్ టెన్షన్స్ గురించి అన్నారు కాబట్టి రియలీ వాంట్ టు డిస్కస్ అబౌట్ బాస్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్. ఇప్పుడు చాలా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, ఏదైనా తీసుకోండి, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంకో యూట్యూబ్ ఛానల్, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ, సస్టైనబుల్గా కన్సిస్టెంట్గా ఒకే ఆర్గనైజేషన్లో ఎవరు పనిచేయట్లా. కరెక్ట్. ఎవరు తప్పు అంటారు, బాస్ దా ఎంప్లాయీస్ దా? ఇద్దరిది ఉంటుంది, బట్ దాంట్లో కొన్ని డిస్కస్ చేద్దాం మనం. ఫస్ట్ ఎంప్లాయీస్ రిలేటెడ్ మాట్లాడడం, తర్వాత బాస్ దగ్గరికి వస్తాం. ఓకే. సో ఒకప్పుడు ఎలా ఉండేనంటే మీరు అబ్జర్వ్ చేసారో లేదో నాకు తెలియదు, 1980s అప్పుడు బాసులు ఎంప్లాయీస్ని తిట్టినా కొట్టినా పడేవాళ్ళు. అప్పుడు ఫాదర్స్ జనరేషన్. ఓకే. ఎందుకంటే ఆపర్చునిటీస్ తక్కువ, అందుకోసం. తర్వాత 2000 ఈ 1990s 2000 కొడితే పడరు కానీ తిడితే మళ్ళీ కూడా పడుతుండే. లేటెస్ట్ 2024 కొడితే వాడు అవుట్, తిరిగి కొడతారు కాదు, ఎట్లా కొడతారో కూడా చూపిస్తాను నేను. తిడితే అవుట్. ఎట్లా కొడితే తిడితే ఏమవుతారో నేను చెప్తా. ఆపోజిట్గా కంపెనీ పెట్టేసేసి క్లయింట్స్ మొత్తం లాగేసుకొని వాని గోల్ ఒకటి ఉంటుంది, వీని కిందికి తీసుకురావడమే గోల్. సీరియస్లీ నేను చూసే చాలా వరకు అదే ఇప్పుడు 2024 లేటెస్ట్ ట్రెండ్ ఇది. ఓకే. సో అందుకోసం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే. ఎందుకు అని అంటే ఒకప్పుడు రోటీ కపడా మకాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఉండే. ఇప్పుడు గవర్నమెంట్ అవన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎవరికి కూడా ఒక బేసిక్ ఇల్లు, ఫుడ్ ఆ షెల్టర్ ప్రాబ్లమే కాదు. ఓకే. అండ్ ఇంకా మార్కెట్లో ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఎక్కువ మాట్లాడితే చాలా నాలెడ్జ్లు కూడా ఉన్నాయి. రేపటి స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తాను కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఓకే. ఇట్లాంటి వీడియోస్ చూసి ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నీదేందిరా నేను చూడు ఇప్పుడు ఏం చేస్తా అని చెప్పేసి. అంటే మీరే ఎంతో కొంత పాడు చేస్తున్నారు, మోటివేట్ చేసి. సరే నేను కాన్ఫిడెన్స్ ఇస్తున్నా, దాన్ని పాజిటివ్గా యూజ్ చేసుకోవాలి కదా. సో దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ యూజ్ చేసుకుంటే కింద పడతారు కదా, అది ముఖ్యం. సో అట్లా ఏమైపోయిందనంటే జనాలు కొంతమంది ఈ ఎంప్లాయీస్ రిలేటెడ్ కూడా ఎవరైతే ఉన్నారో కదా, ఇట్లా అయిపోయిందనమాట మార్కెట్లో కల్చర్. సో దీనికి ఏంటి మరి సొల్యూషన్ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కదా, ఇక్కడైతే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారో ఇట్స్ ఏ వాల్యూ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అనమాట. ఎట్లా ఉన్నారంటే కొంతమంది నేను ఇంత తీసుకుంటా బట్ నేను ఇంతే చేస్తా అంటే ఇట్స్ టర్మ్స్ ఆఫ్ శాలరీస్ కావచ్చు, ఆర్ ఇన్సెంటివ్స్, ఆర్ వాట్ ఎవర్ మనీ. ఎట్లుంటారంటే నెలకి నాకు ఇంత జీతం ఇస్తావు కానీ నేను ఇంతే చేస్తాను. ఆ జాబ్ మైండ్ సెట్, శాలరీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడనో ఒక దగ్గర ఎదుగుతలేరు ఆర్గనైజేషన్. డోంట్ ఓన్ ద ఆర్గనైజేషన్. ఎస్, ఆబ్వియస్లీ అక్కడికే వస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే నేను ఎంత పని చేసినా ఇంతే జీతం వస్తుంది నెలకి, రైట్? అండ్ నేను ఎంత పని చేసినా కూడా ఇక్కడనే ఉంటాను నేను పొజిషన్. ఈ రెండు వాళ్ళ లోపల ఫిక్స్ అయిపోయి వాళ్ళు బెస్ట్ ఇవ్వకుండా, వాళ్ళ ఆర్గనైజేషన్ని ఓన్ చేయకుండా, వాళ్ళు అనేది బెస్ట్ అవుట్పుట్ కూడా డెలివర్ చేయకుండా ఇంతే పని చేసుకుంటూ ఆర్గనైజేషన్లో వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళు ఎప్పుడు సక్సెస్ఫుల్ కారు. ఇంకా వాళ్ళ లైఫ్ ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి ఇంకా నరకం అనుభవిస్తారు. వాళ్ళ జీవితం మేమిద్దరం మాకిద్దరు అంటే హస్బెండ్ వైఫ్ చిన్న మున్ను, దాని తర్వాత ఈఎంఐల లైఫ్ మొత్తం ఈఎంఐలని పోతుంది జీవితం మొత్తం. ఇంకా మార్పు ఏమైనా ఉంటుందంటే ఎప్పటికి ఉండదు కాదు లైఫ్లో, టర్నింగ్ పాయింట్ కాదు. ఎప్పుడు టర్నింగ్ పాయింట్ అవుతుంది? ఏ రోజైతే కంపెనీని ఓన్ చేసుకొని ఇది నాది, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక్కడ నుంచి నాకు ఇచ్చిన దానికన్నా నేను ఎక్కువనే చేస్తాను, వాళ్ళు ఇచ్చినా నాకు ఇవ్వకున్నా, ఆ రోజు నుంచి వాళ్ళు ప్రోగ్రెస్ అవుతారు. ఎందుకంటే ఈరోజు బాస్ చూడకున్నా, తోటి ఎంప్లాయీస్ చూడకున్నా, మేనేజర్ చూడకున్నా, సమ్వన్ ఈజ్ ఆల్వేస్ వాచింగ్ యూ. దట్స్ యువర్ గాడ్. ఎప్పుడు ఇవ్వాలో తిరిగి అప్పుడు ఇస్తాడు.